Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So coming to the session, today's topic is biodiesel production. So already manam bioethanol production చూసామండి from lignocellulosic wastes, and this is another topic, biodiesel production from algal biomass. So algal biomass నుంచి మనము biodiesel production అనేది ఎలా చేస్తాము. So this is the topic today. So it is from 4th unit అండి. So 4th unit నుంచి ఈ టాపిక్. So coming to the topic, సో బయోడీజిల్ ఎలా ప్రిపేర్ చేస్తాము. సో బయోడీజిల్ ఈస్ మేడ్ ఫ్రమ్ రెన్యూబుల్ సోర్సెస్. సో బయోడీజిల్ అన్నది మనం రెన్యూబుల్ సోర్సెస్ నుంచి ప్రిపేర్ చేస్తాము. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ సోర్సెస్. దే ఆర్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్. సో నాన్ రెన్యూబుల్ అంటే మనం యూస్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ప్రొడ్యూస్ చేయలేము, అంటే తిరిగి మళ్ళీ అవి ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. సో అవి రెన్యూబుల్ అంటే మనం యూస్ చేసే కొద్దీ కూడా మనకి అవి తిరిగి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం యూస్ చేసే మెటీరియల్ రెన్యూబుల్ సోర్సెస్, బయోడీజిల్ని ప్రిపేర్ చేయడానికి యూస్ చేసే సోర్సెస్ ఏంటి అంటే వెజిటబుల్ ఆయిల్ అండ్ ఆల్గాయ్ ఆర్ యూస్డ్ యాజ్ రా మెటీరియల్. సో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ ఆల్గాని మనం ఇక్కడ రెన్యూబుల్ రిసోర్సెస్ కింద యూస్ చేస్తామన్నమాట. సో it is manufactured by continuous trans-esterification process and recovery of high quality of high glycerols. సో ఈ ఆల్గే కానీ వెజిటబుల్ ఆయిల్స్ని కానీ మనం ఏం చేస్తాము అంటే బయో డీజిల్ ప్రొడ్యూస్ చేయడానికి వీటి నుంచి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అన్న ఒక ప్రాసెస్ని యూస్ చేస్తామండి. సో మ్యానుఫ్యాక్చరింగ్లో మనం మెయిన్గా చేసేది ఏంటి అంటే బయోమాస్ని ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ చేస్తాం. సో ఈ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ నుంచి మనకి హై క్వాలిటీ ఆఫ్ గ్లిజరాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనండి. సో మనకి ఫైనల్గా గ్లిజరాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ ఆల్సో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వాటిని మనం బయోడీజిల్ కింద యూస్ చేస్తాం అనమాట. సో మనకి మెయిన్గా యూజ్ అయ్యే ఈ ప్రాసెస్లో మనం మెయిన్గా చేసేది ఏంటి అంటే ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనం యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్, నాన్ టాక్సిక్ అండ్ ఫ్రీ ఫ్రమ్ సల్ఫర్ అండ్ ఆరోమాటిక్స్. సో ఈ బయోడీజిల్ అనేది బయోడిగ్రేడబుల్ అండి. సో బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ టాక్సిక్ కాదు, అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ సల్ఫర్ అండ్ ఆరోమాటిక్స్. సల్ఫర్ నుంచి ఆరోమాటిక్స్ నుంచి వీటికి ఆ కంటెంట్స్ అనేవి బయోడీజిల్లో ఉండవు అనమాట. సో ఇది నాన్ టాక్సిక్ కాదు, సల్ఫర్ కంటెంట్స్ కానీ ఆరోమాటిక్స్ కానీ లేకపోవడం వల్ల ఎన్విరాన్మెంట్కి ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ. సో దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూషన్ కానీ లేకుంటే ఎటువంటి హార్మ్ కానీ జరగదనమాట ఇది బయోడీజిల్ని యూస్ చేయడం వల్ల. సో అందుకని మనము బయోడీజిల్ని ఎక్కువగా యూస్ చేస్తాం. అండ్ కమింగ్స్ టు ప్రొడక్షన్, సో ఎలా ప్రొడ్యూస్ చేస్తాము బయోడీజిల్. సో మనం చెప్పుకున్నాముగా ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మనము బయోడీజిల్ని ప్రొడ్యూస్ చేస్తాము అని. సో మనకి యూజువల్గా తెలిసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ చేసే ముందు మనము ఏం చెప్పుకున్నామంటే ప్రాసెస్ చేసే ముందు ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రా మెటీరియల్ ఆల్గేని కానీ వెజిటబుల్ ఆయిల్ని కానీ యూస్ చేసి మనము ఈ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా బయోడీజిల్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఆల్గేని యూస్ చేస్తే మనము ఫస్ట్ ఆల్గేని కల్చర్ చేస్తామండి. సో ఆల్గేని ఎలా కల్చర్ చేస్తాము అంటే దానికి సఫిషియంట్ వాటర్, లైట్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేసి ఆల్గేని మనం కల్చర్ చేస్తాం. సో ఆల్గే కల్చర్ని మనం హార్వెస్ట్ చేస్తాం. చేసిన తర్వాత హార్వెస్ట్ నుంచి మనం ఏం చేస్తాము అంటే ఆల్గల్ స్లర్రీ ప్రిపేర్ చేస్తాం. సో స్లర్రీ నుంచి మనం బయోమాస్ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. బయోమాస్ని ప్రాసెస్ చేస్తాం. సో బయోమాస్ని ప్రాసెస్ చేసి దాని నుంచి మనము ఆల్గే కల్చర్ నుంచి మనము ఫైనల్గా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఓకేనా, ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే సెల్ రప్చర్ చేసి మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఆ ఆల్గే నుంచి ఫైనల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్లో మనకి ఏముంటాయంటే లిపిడ్స్ అండ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వాటిని మనం బయోడీజిల్ ప్రొడక్షన్లో యూస్ చేస్తామన్నమాట. ఓకేనండి. ఫస్ట్ ఆల్గేని తీసుకున్నాము, దాన్ని కల్చర్ చేసాము, దాని నుంచి మనము బయోమాస్ ప్రిపేర్ చేసాము, ఆ బయోమాస్ నుంచి మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఆయిల్లో ఏమున్నాయంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, లిపిడ్స్ ఉన్నాయి. సో వీటిని ఆ ఆయిల్ని మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఎస్టర్స్ని కానీ గ్లిజరాల్స్ని మనము సెపరేట్ చేస్తాం ఈ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా. ఫైనల్గా మనకి వచ్చిన ఆయిల్ నుంచి
మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకేనండి. అలాగే ఆల్గే నుంచి కాకుండా మనము ఫ్రీ వెజిటబుల్ ఆయిల్స్ ఆల్రెడీ యూజ్ చేసిన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా! సో, కుకింగ్ యూజ్ చేసి ఉన్న వెజిటబుల్ ఆయిల్స్ నుంచి కూడా మనం ఈ బయోడీజిల్‌ని ప్రొడ్యూస్ చేస్తామనమాట. సో, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఏంటి? సో, ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ క్యాన్ బి క్యారీడ్ ఔట్ ఇన్ త్రీ టైప్స్ అండి. సో, 3 ప్రాసెసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి కెటలైటిక్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్. సో, ఫస్ట్ మనకి కెటలైటిక్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అండి ఫస్ట్ ప్రాసెస్ వచ్చి. సో, కెటలైటిక్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది? So, in this process, the reaction of triacyl glycerols with an alcohol in the presence of some catalytic catalyst to form esters and glycerols. సో, ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఈ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్‌లో. సో, ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్‌లో మనము ట్రైసైల్ గ్లిజరాల్స్ ఉంటాయి కదండీ! సో, వెజిటబుల్ ఆయిల్‌లో గానీ, మనము ఈ ఆల్గే నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్‌లో ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి కదా! ఎస్టైల్ కాదు ట్రైగ్లిజరైడ్స్. సో, ఈ ట్రైగ్లిజరైడ్స్‌ని ఏం చేస్తామంటే ఆల్కహాల్‌తో రియాక్షన్ అన్నది చేస్తామండి. సో, దట్ ఈస్ నథింగ్ బట్ మిథైల్‌తోని ఆల్కహాల్‌తోని ఇది. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈస్ ట్రైసైల్ ట్రైగ్లిజరైడ్స్. సో, ఈ ట్రైగ్లిజరైడ్స్‌తో మనము మిథనాల్‌తో రియాక్షన్ అన్నది చేసామండి. మిథనాల్‌ని యాడ్ చేసాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్. సో, ఇక్కడ మనం యూజ్ చేసే కెటలిస్ట్ ఏంటి అంటే ఇట్ మే బి ఎ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ ఎ స్ట్రాంగ్ బేస్‌ని మనం కెటలిస్ట్ కింద యూజ్ చేస్తామనమాట. సో, ఈ కెటలిస్ట్ అన్నది ఈ ట్రైగ్లిజరైడ్ మిథనాల్ మీద యాక్ట్ చేసి మనకి ఫైనల్‌గా ఏం చేస్తుంది అంటే ఆ వెజిటబుల్ ఆయిల్స్ నుంచి మనకి ఫ్రీ ఫ్యాటీ ఎస్టర్స్‌ని రిలీజ్ చేస్తుంది అండ్ గ్లిజరాల్స్‌ని. సో, ఫ్రీ ఫ్యాటీ ఎస్టర్స్‌ని గ్లిజరాల్‌ని మనకి సెపరేట్ చేస్తుందనమాట. సో, సెపరేట్ చేసి మనకి ఫైనల్‌గా బయో ఇథనాల్ సో, మనకి ఫైనల్‌లో వచ్చిన ఆయిల్స్, ఫ్యాట్స్ నుంచి మనకి బయో ఇథనాల్ ప్రొడక్షన్ అనేది వస్తుందనమాట. సో, దిస్ ఈజ్ క్యాటలైటిక్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్. సో, క్యాటలైటిక్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్‌లో ఏం జరుగుతుందంటే ట్రైగ్లిజరైడ్స్‌ని మనము మిథనాల్‌తో రియాక్ట్ చేసినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ catalyst. So, the catalyst may be a strong acid or a strong base. So, this catalyst can act on these triglycerides and methanols, and it can be these structures can split into esters and glycerols. So, from these esters and glycerols, we can use the biodiesel. So, biodiesel మనము యూస్ చేయడం జరుగుతుందండి. ఎస్టర్స్ నుంచి ఈ గ్లిజరాల్స్ని మనము బయోడీజిల్ కింద యూస్ చేస్తామన్నమాట. సో, దిస్ ఈజ్ catalytic ట్రాన్స్ ఎస్టరిఫికేషన్. అండ్ ఎక్కువగా మనకి ఇది ఎందులో యూజ్ చేస్తారంటే ఈ గ్లిజరాల్ అన్నది ఇండస్ట్రీస్‌లో ప్యూరిఫై చేసి మనకి సాలిడ్‌గా గానీ, లేకుంటే ప్యూరిఫైడ్ ఫార్మ్‌లో గానీ మనకి ఇండస్ట్రీస్‌లో ఎక్కువగా గ్లిజరాల్స్‌ని యూజ్ చేస్తారనమాట. లైక్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అండ్ కాస్మెటిక్ ఇండస్ట్రీస్‌లో మనకి గ్లిజరాల్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్‌లో యాసిడ్ క్యాటలైజ్డ్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్. సో, దిస్ ఈజ్ అనదర్ ప్రాసెస్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్‌లో యాసిడ్స్‌ని యూజ్ చేసి కెటలిస్ట్ కింద యాసిడ్‌ని యూజ్ చేసి చేసే ప్రాసెస్. సో, ఏం యాసిడ్స్‌ని యూజ్ చేస్తాం? సో, ట్రాన్స్ ఎస్టరిఫికేషన్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పైన కెటలైజ్డ్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అని. సో, కెటలైజ్డ్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్‌లో మనము స్ట్రాంగ్ యాసిడ్స్‌ని, స్ట్రాంగ్ బేసెస్‌ని యూజ్ చేస్తామని చెప్పాం కదా! సో, యాసిడ్స్ యూజ్ చేస్తే ఏంటి? బేస్ యూజ్ చేస్తే ఏంటి అన్నది. సో, యాసిడ్ క్యాటలైజ్డ్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్. సో, యాసిడ్ క్యాటలైజ్డ్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్‌లో మనము సో, ఇక్కడ పైన చూసినట్టు గ్లిజరైడ్స్, ఆల్కహాల్ మిథనాల్‌తో రియాక్షన్ జరిగినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్‌తో మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ యూజ్ చేసే యాసిడ్ కెటలిస్ట్ ఏంటి అంటే సల్ఫోనిక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్. సో, సల్ఫోనిక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్‌ని మనము కెటలిస్ట్ కింద స్ట్రాంగ్ యాసిడ్ కెటలిస్ట్‌ల కింద యూజ్ చేసినప్పుడు మనకి ఎస్టర్స్ అండ్ గ్లిజరాల్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. సో, ఇట్ షుడ్ బి క్యారీడ్ ఔట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ వాటర్. సో, యాసిడ్ క్యాటలిస్ట్ అనేది మనకి వాటర్ యొక్క యాబ్సెన్స్‌లో జరగాలండి. టు అవాయిడ్ కాంపిటేటివ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ విచ్ రెడ్యూస్ ద ఈల్డ్ ఆఫ్ ఆల్కైల్ ఎస్టర్స్. సో, కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నది ఫార్మ్ అవ్వకుండా మనకి యాబ్సెన్స్ ఆఫ్ వాటర్‌లో మనము ఈ యాసిడ్ క్యాటలైజ్డ్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. సో, ఇక్కడ మనకి ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయితే ఎస్టర్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. ఎస్టర్ యొక్క ఈల్డ్ అనేది రెడ్యూస్ అవుతుందన్నమాట. సో, అందుకని మనము
ఈ ట్రాన్సెస్టరిఫికేషన్ ప్రాసెస్ అన్నది యాసిడ్ క్యాటలైజ్డ్ ట్రాన్సెస్టరిఫికేషన్ ప్రాసెస్ అనేది వాటర్ యొక్క యాబ్సెన్స్లో చేస్తాం. ఓకేనండి. సో ఇక్కడ యూజ్ చేసే యాసిడ్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ వచ్చి సల్ఫోనిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దీస్ ఆర్ ద 2 different acids which are used in the production of biodiesel. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఆల్కలీన్ క్యాటలైజ్డ్ ట్రాన్సెస్టరిఫికేషన్. సో ఆల్కలీన్ క్యాటలైజ్డ్ ట్రాన్సెస్టరిఫికేషన్లో ఏ ఆల్కలైన్స్ యూజ్ చేస్తాం? సో యాజ్ యూజువల్గా మనము ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ వచ్చి మిథనాల్తో ఆల్కహాల్తో రియాక్షన్ జరుగుతాయి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీన్ క్యాటలిస్ట్. సో ఆల్కలీన్స్ ఏంటి, ఆల్కలీన్ మెటల్స్ ఏంటి అంటే alkoxides and hydroxides. Alkoxides and hydroxides are the 2 different alkaline metals which are used as a catalyst. సో ఈ 2 different alkalines మనము catalyst కింద యూజ్ చేస్తాం. అవే కాకుండా మనం సోడియం అండ్ పొటాషియం కార్బొనేట్స్ ని కూడా యూజ్ చేసి మనము ఇక్కడ ఎస్టర్స్ని ఫామ్ చేస్తామన్నమాట. సో ఇవి 2 కూడా మనకి 4 కూడా మనకి ఆల్కలీన్స్ కింద యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ కెటలైజ్డ్లో మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ బేసెస్ అనేవి యూజ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం కదా. సో ఆ స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ బేసెస్ ఏంటంటే యాసిడ్స్ వచ్చి సల్ఫోనిక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఆల్కలైన్స్ వచ్చి ఆల్కాక్సైడ్స్ and hydroxides, potassium carbonate and sodium are the different alkalines which are used for the production of bioethanol for the separation of esters and glycerols. So esters and glycerols ని సెపరేట్ చేయడానికి మనము ఈ యాసిడ్స్ ని ఆల్కలైన్స్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ క్లాస్ అండి. అండ్ వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సో బయోడీజిల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, దేనికి మనం బయోడీజిల్ని యూజ్ చేస్తున్నాం. So it is a very quick degraded into natural organic residues by microbes. సో ఇది తొందరగా డిగ్రేడ్ అవుతుందండి. సో మనకి ఎన్విరాన్మెంట్లో బయోడీజిల్ అన్నది తొందరగా డిగ్రేడబుల్ అయిపోతుంది. మైక్రో ఆర్గానిజం అనేవి యాక్ట్ చేసినప్పుడు తొందరగా మనకి డిగ్రేడ్ అన్నది జరుగుతుంది. అండ్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ పొల్యూషన్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్. సో బయోడీజిల్ కాబట్టి ఇది మనకి ఆర్గానిజమ్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది వాటర్ని కానీ సాయిల్ని కానీ పొల్యూషన్ చేసే ఛాన్స్ అనేది లేదనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ టాక్సిక్. సో ఎన్విరాన్మెంట్కి ఇది టాక్సిక్ కాదు, ఇట్స్ అన్ ఎకో ఫ్రెండ్లీ. సో టాక్సిక్ కాదు కాబట్టి మనకి బయోడీజిల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టాక్సిక్ అండి. అండ్ బయోడీజిల్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ఫారిన్ ఆయిల్స్. సో ఫారిన్ ఆయిల్స్ యొక్క యూజ్ని రెడ్యూస్ చేయడానికి మనకి బయోడీజిల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ and it also reduces the effect of global warming. సో బయోడీజిల్ యూజ్ చేయడం వల్ల మనకి CO2 అనేది ఎక్కువ రాదండి. సో దానివల్ల ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ జరిగే అవకాశం అనేది లేదు. సో దానివల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. సో గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బయోడీజిల్. సో బయోడీజిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తున్నాము, దాని ప్రాసెస్ ఏంటి. So this is all about your class today. Thank you.